శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం చెప్పుకున్నాం. నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం రెండు 279 అధ్యాయాలు పూర్తి చేసి 280వ అధ్యాయంలోని 42వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 43వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిజయే వాసిష్ఠాయ నమో నమః. సదేవలోకే విహరచ్చ భీక్ష్ణం తతశ్చ్యుతో మానుషతాముపైతి సంహార విక్షేప శతాని చాస్తౌ మర్చేషు తిష్టశ్చ అమృతత్వమేతి. ఆ జీవుడు చాలాసార్లు దేవలోకంలో విహరించి తర్వాత మనుష్యత్వాన్ని పొందుతాడు. మనుష్యలోకంలో 8 కల్పాలు నివసించి శుభకర్మలు చేసి జ్ఞానం పొంది మోక్షం పొందుతాడు. ఒకసారి కాదుట, చాలాసార్లు దేవలోకానికి వెళ్తాట. చివరికి మనుష్యత్వం పొంది మనుష్యత్వంలోని మాత్రమే జ్ఞానం పొందడానికి అవకాశం ఉంది. ఆ జ్ఞానాన్ని పొంది మోక్షం పొందుతాడు. అంటే మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు లేకుండా దేవలోకంలో కూడా పుట్టకూడదు, మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని పొందాలంటే కేవలం మానవలోకం నుండే టికెట్ అన్నమాట. అందుకోసం ఎన్నిసార్లు దేవలోకానికి వెళ్ళినా కూడా చివరికి మనుష్యత్వాన్ని పొందే మనుష్యత్వం నుండి అక్కడ 8 కల్పాలు నివసించి ఆ తర్వాత శుభకర్మలు చేసి జ్ఞానాన్ని పొంది మోక్షం పొందుతాడు. అంటే మనుషుడిగా కూడా ఏదో ఒక జన్మ కాదు, 8 కల్పాలు మనిషి జన్మ ఎత్తుతాడు. సోస్మాదధ ప్రస్యతి కాలయోగా కృష్ణే తలే తిష్టతి సర్వకృష్ణే యథాత్వయం సిద్ధ్యతి జీవలోక తత్తేభిదాస్యామ్యసుర ప్రవీర. కాలయోగం వల్ల ఒక్కొక్కప్పుడు మానవలోకం నుండి కూడా మళ్ళీ అధోలోకానికి దిగజారిపోతాడు. నీచమైన కృష్ణవర్ణం పొంది స్థావర యోనిని పొందుతాడు. ఇలా ఊర్ధ్వ అధోలోకాల్లో సంచరించే జీవులకు ముక్తి లభించే మార్గం చెప్తాను విను. దైవాని సవ్యూహ శతాని సప్త రక్తో హరిద్రోధ తదైవ శుక్ల సంశ్లిష్య సంధావతి శుక్లమేతం అష్టావరానర్చతమాన్ సలోకాన్. ఈ జీవుడు రక్తవర్ణం, హరిద్రవర్ణం, శుక్లవర్ణం పొంది 700 దివ్య శరీరాలని వ్యూహాల్ని ఆశ్రయించి భూలోకం మొదలైన 7 లోకాల్లో సంచరించి బ్రహ్మలోకం పొందుతాడు. అష్టౌచ షష్ఠించ శతాని చైవ. భూలోకం మొదలుకొని 7 లోకాలంటే భూ భువ సువ మహ జన తప సత్యం అన్నమాట. ఆఖరిది సత్యలోకం, దాన్ని బ్రహ్మలోకం అంటారు. అష్టౌచ షష్ఠించ శతాని చైవ మనోనిరుద్ధాని మహాద్యుతీనాం శుక్లస్య వర్ణస్య పరాగతిర్యా త్రీణ్యేవ రుద్ధాని మహానుభావా. ప్రకృతి, మహత్తత్వం, అహంకారం, పంచతన్మాత్రలు, 60 తత్వాలు,
వీటి వేల కొలది వృత్తులు, వీటిని యోగులు మనస్తో నిరోధిస్తారు. అప్పుడు శుక్రవర్ణులైన సనకాదులకు లభించే ఉత్తమ గతి వీరికి కూడా లభిస్తుంది. సంవార విక్షేపమనిష్టమేకం చత్వారి చాన్యాని వసచ్చనిశః షస్తస్య వర్ణస్య పరాగతిర్యా సిద్ధావసిద్ధస్య గతక్లమస్య. ఆరవదైన శుక్లవర్ణం వారికి లభించే యోగ్యతను పోగొట్టుకున్న వారికి, అంటే సుఖభోగాల్ని విడవలేని వారికి ఒక కల్పకాలం మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాల్లో నివాసం దొరుకుతుంది. కల్పాంతంలో ముక్తి లభిస్తుంది. సప్తోత్తరం తత్ర సత్యనీశః సంవార విక్షేప శతంపశేషం తస్మాదుపావృత్య మనుష్యలోకే తతో మహాన్ మానుషతాముపైతి. యోగ సాధన పూర్తి కాకుండా భ్రష్టుడైన వాడు 100 కల్పాల కాలం 7 ఊర్ధ్వలోకాల్లో నివసించి తర్వాత మనుష్యలోకంలో మహామనుష్యత్వం పొందుతాడు. కులశీల విద్యాదులు గల మహాపురుషుడుగా పుడతాడు. తస్మాదుపావృత్య తతః క్రమేణ శోగ్రేణ సంతిష్టతి భూతసర్గం స సప్తకృత్వస్య పరైతి లోకాన్ సంహార విక్షేపకృత ప్రభావ. తర్వాత ఉత్తమ జాతుల్లో, దేవాజాతుల్లో పుడతాడు. సమాధి ఉత్థానముల ప్రభావంతో 7 లోకాల్లో ఒక కల్పకాలం నివసిస్తాడు. సప్తైవ సంహారముపప్లవాని సంభావ్య సంతిష్టతి జీవలోకే తతో వ్యయం స్థానమనంతమేతి దేవస్య విష్ణోరథ బ్రాహ్మణస్య శేషస్య చైవాద నరస్య చైవ దేవస్య విష్ణు పరమస్య చైవ. ఆ యోగి భూమ్యాది సప్తలోకాలని క్షణభంగురాలను తరుస్తాడు. శోకమోహాలు లేకుండా నివసిస్తాడు. శరీరం నశించిన తర్వాత అవ్యయం అనంతమైన పరమపదం చేరుతాడు. ఈ పరమపదం కొందరు కైలాసం అంటారు, కొందరు వైకుంఠం అంటారు, కొందరు బ్రహ్మలోకమైన సత్యలోకం అని అంటారు, కొందరు అనంతుని లోకం అంటారు, కొందరు నరలోకమే అంటారు. సంహారకాలే పరిదగ్ధకాయా బ్రహ్మాణమాయాంతి సదా ప్రజాహి చేష్టాత్మనో దేవగణాశ్చ సర్వే ఏ బ్రహ్మలోకే అపరాస్మతేపి. జ్ఞానాగ్నితో స్థూల సూక్ష్మ కారణ శరీరాలని యోగులు దహింపజేసుకొని పరమాత్మను పొందుతారు. బ్రహ్మలోకం కన్నా కింద లోకాల్లో ఉండే సాధనశీలు దైవీ ప్రకృతితో సాధకత్వం పొంది వారు పరబ్రహ్మను పొందుతారు. ప్రజా విసర్గంతు సశేషకాలే స్థానాన్ని శాన్యేవ సరంతి జీవా నిశేషతత్పదం యాంతి చాంతే సర్వే దేవాయే సదృశే మనుష్య. కర్మల ఫలం సంపూర్ణంగా పొందకుండా ప్రళయం వస్తే మిగిలిన కర్మఫలం అనుభవించడానికి పూర్వస్థానాలు పొందుతారు. పూర్తిగా అనుభవించిన వారు వారి కర్మానుసారంగా మనుష్యత్వం పొందుతారు. ఏ తుచ్యుతా సిద్ధలోకాత్క్రమేణ తేషాంగతిం యాంతి తథానుపూర్వ్యా జీవా పరే తద్బలతుల్య రూపా స్వస్వం విధిం యాంతి విపర్యయేన. సిద్ధలోకం నుండి పతితులై మర్చలోకం చేరిన వారు సాధన బలం గల ఇతర యోగులు క్రమంగా సిద్ధపురుషుల లోకానికి వెళ్తారు. సాధన బలం లేనివారు పైనుండి తమ తమ క్రింది లోకాలకు వెళ్తారు. స యావదేవాస్తి సశేష భుక్తే ప్రజాశ్చ దేవ్యౌ చ తథైవ శుక్లే తావత్తదంగేషు విశుద్ధ భావ సంయమ్య పంచేంద్రియ రూపమే తత్. శుద్ధ భావం గల సిద్ధపురుషులు ఇంద్రియ నిగ్రహం కలిగి
మిగిలిన ప్రార్థ కర్మను అనుభవించే వరకు వారి శరీరంలో ఇంద్రియాలు, దేవతలు, అపర విద్యలు ఉంటాయి. శుద్ధాంగతింతాం పరమహం పరైతి శుద్ధేన నిత్యం మనసా విచిన్వన్ తతో వ్యయం స్థానముపైతి బ్రహ్మ దుష్ప్రాపమభ్యేతి శాశ్వతం వై. సాధకుడు నిత్యం శుద్ధ మనస్సుతో విశుద్ధమైన పరమగతిని ధ్యానిస్తే ఆ గతి అతనికి తప్పక లభిస్తుంది. తర్వాత దుర్లభమైన సనాతనం బ్రహ్మపదాన్ని పొందుతాడు. ఇచ్చేతదాఖ్యాతమహీన సత్వ నారాయణస్యేహ బలం మయాతే. ఇలా నీకు శ్రీమన్నారాయణుడి యొక్క బలం వివరించాను. వృత్ర ఉవాచ ఏవం గతే మేన విషాదోస్తి కశ్చిత్ సమ్యక్ పశ్యామి వచస్తథైతత్ శ్రుత్వా తు తే వాచమదీన సత్వా వికల్మషో స్మృజ్య తథాపి పాప్మా. వృత్రాసుడు అప్పుడు అడుగుతున్నాడు, మళ్ళీ మహాత్మా సనత్ కుమారుని అడుగుతున్నాడు అనమాట. ఇది ఇంతే అయితే నాకు ఏమీ చింతలేదు, మీ మాటను చక్కగా తెలుసుకొని నిజంగా భావిస్తున్నాను, నా పాపాలు తొలగిపోయాయి. ప్రవృత్వమే తద్భగవన్ మహర్షే మహాద్యుతే చక్రమనంత వీర్యం విష్ణోరనంతస్య సనాతనం తత్ స్థానం సర్గాయత్ర సర్వే ప్రవృత్వ సవై మహాత్మా పురుషోత్తమో వై తస్మిన్ జగత్ సర్వమిదం ప్రతిష్ఠితం. ఓ మహర్షి, మహా తేజస్వి అనంత పరాక్రముడైన విష్ణువు యొక్క శక్తివంతమైన సంసార చక్రం అతని సనాతన స్థానం. సృష్టి అంతా అక్కడి నుండే జరుగుతుంది. అతను మహాత్ముడు, పురుషోత్తముడు, జగత్తంతా అతనిలోనే నిలిచి ఉంది. భీష్మ భువాచ ముక్తాస కౌంతేయ వృత్ర ప్రాణాన్ ననా సృజాత్ యోజయత్వా తథాత్మానం పరం స్థానం ఉపాప్తవాన్. భీష్ముడు చెప్పాడు. ఇలా చెప్పి ఉత్తరాసుడు తన ఆత్మను పరమాత్మలో అనుసంధానం చేశాడు. పరమాత్మను ధ్యానిస్తూ ప్రాణాలు విడిచి పరమాత్మను చేరాడు. ఎంత శాంతిపరం. దాదాపు భీష్ముడిని అడుగుతూ ఉంటాడు ధర్మరాజు. భీష్ముడు సమాధానాలు చెప్తాడు. ధర్మ సందేహాలు, అనేకమైన ధర్మ సందేహాలు ఆయన సొంతంగా చెప్పడు, ఆయన ఒక కథ చెప్తాడు అన్నమాట. అది వృత్రాసుడికి సనత్ కుమారుడికి మధ్య జరిగిన సంవాదాన్ని చెప్పాడు యుధిష్ఠిరుడి యొక్క ప్రశ్నకు సమాధానంగా. అయం స భగవాన్ దేవ. మళ్ళీ అడుగుతున్నాడు ధర్మరాజు. పితామహ జనార్దన సనత్ కుమారు వృత్రాయ తదాఖ్యాతవాన్ పురా. విమర్శనండు పితామహ సనత్ కుమారుడు వృత్రునికి వివరించిన మహావిష్ణువు ఈ జనార్దనుడే కదా. భీష్మ మూలస్థాయి మహాది అంటే అక్కడ ఉన్నాడు ఆయన. ఇవన్నీ జరిగేటప్పుడు భీష్ముడు అసలు నేనెక్కడ చెప్పగలనయ్యా అంటే, నీకు శక్తినిస్తాను, నువ్వు చెప్పేటట్టు చేస్తాను అంటాడు. అంటే చెప్తున్నదంతా కృష్ణుడే, పక్కనే ఉన్నాడు. ఈ కృష్ణుడేనా విష్ణువు అంటే అని అడుగుతున్నాడు యుధిష్ఠిరుడు అమాయకంగా. భీష్ముడు చెప్తున్నాడు, మూలస్థాయి మహాదేవ భగవాన్ స్వేవ తేజస తస్స సృజతి తాన్ భావాన్ నానా రూపాన్ మన. భీష్ముడు అన్నాడు, మూల కారణంగా ఉన్న మహాదేవుడు శ్రీమన్నారాయణుడేనయ్యా. అతడు తన చిన్మయ రూపంలో నిలిచి తన దివ్య ప్రభావంతో సకల పదార్థాలను సృష్టిస్తాడు. తురియాంశేన తస్యేయం విద్ధి కేశవమచ్యుతం తురియార్థేన లోకాంశిని భావయచ్చేవ బుద్ధిమాన్. అతను 4వ భాగంతో ఏర్పడిన వాడే ఈ కేశవుడు. 8వ భాగంతో శ్రీకృష్ణుడు లోకాలని 3 సృష్టిస్తాడు. అర్వాహ్ స్థితస్తు యస్థాయి కల్పాంతే పరివర్తతే ససేతే భగవానప్సు యోసావతి బలః ప్రభు తాన్ విధాత ప్రసన్నాత్మ లోకాన్. సనాతనుడైన శ్రీమన్నారాయణుడు కల్పాంతమందు కూడా ఉంటాడు. బలవంతుడైన అతడు కల్పాంతంలో నీటి మీద శయనిస్తాడు. ప్రసన్నాత్ముడైన అతడు శాశ్వతంగా లోకాల్లో సంచరిస్తాడు. సర్వాణ్య శూన్యాని కరోచ్చవంతః.
సర్వాణ్యశూన్యాని స్కరోచ అనంతః సనాతన సంచరతే చ లోకాన్ సచానిరుద్ధ సృజతే మహాత్మా తత్సం జగత్ సర్వమిదం విచిత్రం. అనంతరం నారాయణుడు లోకాల్లో సంచరిస్తూ లోకాలని పరిపూర్ణం చేస్తాడు. వాని గమనాన్ని ఎవరు కూడా అరికట్టలేరు. అతడు అనిరుద్ధుడు. జగత్తును అతడే సృష్టిస్తాడు. జగత్తంతా అతనిలోనే ఉంది. యుధిష్ఠిర ఉవాచ. అప్పుడు మళ్ళీ ధర్మరాజు అడుగుతున్నాడు. వృత్రేణ ప్రమార్ధజ్ఞ దృష్ట్వా మన్యేత్మనోగతి శుభ తస్మాత్ సుఖిత నశోచతి పితామహం. పితామహం, పుత్రుడు ఆత్మస్వరూపాన్ని దర్శించాడని నేను అనుకుంటున్నాను. అందుకే అతడు దుఃఖం పొందకుండా సుఖమే పొందాడు. శుక్ల శుక్ల విజాతీయ సాధ్య నావర్తతేన అనఘా తిర్యగతే నిర్ముత నరేయాచ్చ పితామహం. వృత్రుడు సత్కులంలో పుట్టాడు. స్వభావం శుద్ధమైంది. సాధ్యుడు మళ్ళీ తిరిగి రాడు. పశుపక్షా జాతుల్లోకానికి కానీ నరకానికి కానీ పోడు. హారిద్రవ నేరత్తేవా వర్తమానసు పార్థివా తిరియగేవానుపచ్చేన కర్మాభిస్తామసైర్వృత. పశుపచ్చని వర్ణం గలవాళ్ళు, రక్తవర్ణం గలవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తామస కర్మల చేత ఆవరింపబడి తిరియగ్ జాతుల్లో పుడుతూ ఉంటారు. వయంతు భృసమాపన్న రక్త దుఃఖ సుఖే దుఃఖే కాంగతి ప్రతివధ్యామ నీలాం కృష్ణాధను ధమామథ. మేమైతే చాలా ఆపదలు పొందాం. సుఖంతో కలిసిన దుఃఖంలోనూ కేవల దుఃఖంలోనూ ఆసక్తులమయ్యాం. మేము ఏ గతి పొందుతామో నీలవర్ణమైన మానవ జాతిలోనా కృష్ణవర్ణం కల స్థావర జాతిలోనా అని. భీష్మవాచ. శుద్ధ. ధర్మరాజు అడుగుతున్నాడు. ధర్మం తెలిపేవాడే ధర్మరాజు భీష్ముడిని అడుగుతున్నాడు అన్నమాట. తాతయ్యని ఈ ప్రశ్నలన్నీ కూడా. భీష్మవాచ. శుద్ధా విజన సంపన్న పాండవా సంస్థిత వ్రత వికృత్య దేవలోకేషు పునర్మానుషమేక్షత. భీష్ముడు చెప్పాడు, పాండవులారా, మీరు విశుద్ధ జన్మ సంపన్నులయ్యా, కఠిన వ్రతాలు చేశారు. అంచేత దేవలోకాల్లో విహరించి మళ్ళీ మీరు మానవ శరీరం పొందుతారు. ప్రజా విసర్గంచ సుఖేన కాలే ప్రత్యక్ష దేవేషు సుఖాన్ని భుక్త్వా సుఖేన సంయాశ్చత సిద్ధ సంఖ్యాం మావో భయం భూత్విమలాస్త. సర్వే కాలానుగుణంగా సుఖంగా సంతానాన్ని పొంది స్వర్గం చేరి సుఖానుభవం పొంది సిద్ధి పొందుతారు. మీ మనస్సులో దుర్గతి భయం కలగదు. అందరూ పరిశుద్ధులు, నిర్మలులు మీరు అంటూ పాండవులను ఉద్దేశించి చెప్తున్నాడు అన్నమాట. ఇది శ్రీ మహాభారత శాంతిపర్వమైన మోక్షధర్మపర్వని వృత్రగీతాసు ఆశిత్యధిక దిశతమోజయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 280వ అధ్యాయం. రేపు 281వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలితాం న్యాయ మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభం. శ్రీచం లోకా సమస్తా సుఖినో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.